మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గగన్ ఆఫీస్లో భూమి ఇక తన కుర్చీలో కూర్చొని ఏంటిది బాక్స్లో ఉంది ఎలా ఓపెన్ చేయాలి అని ల్యాప్టాప్ని ఇక చాలా తంటాలు పడి ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. రావట్లేదే అని అనుకుంటూ ఉంటుంది. అది స్క్రూ డ్రైవర్ ఏమైనా ఉందా, తీసుకురావా, దీన్ని ఓపెన్ చేయాలి అని అడుగుతూ ఉంటుంది. ఏంటి మేడం, ఇక్కడ అలాంటివేవి దొరకవు మేడం, మీకు మరీ అవసరం అనిపిస్తే నేను వెళ్ళి తీసుకొస్తాను. అయినా ఏంటి మేడం, దీన్ని స్క్రూ డ్రైవర్లతో వాటితో ఓపెన్ చేయరు మేడం, ఇదిగో ఇలా ఓపెన్ చేస్తారు అని ఇక దాన్ని ఎలా ఓపెన్ చేయాలో చేసి చూపిస్తారు. ఓ నీకు తెలుసో తెలియదని నేను టెస్ట్ చేశానులే అని భూమి అంటుంది. అవునా మేడం, సరే మేడం అని ఆది నవ్వుకుంటూ ఉంటాడు. అప్పుడే గగన్ అక్కడికి వస్తాడు. అందరూ లేచి గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేస్తూ ఉంటారు. భూమి కూడా లేచి గుడ్ మార్నింగ్ అండి అని చెప్తూ ఉంటుంది. గగన్ కోపంగా చూస్తూ ఉంటాడు. గుడ్ మార్నింగ్ సార్ అని మళ్ళీ మార్చి చెప్తుంది. గగన్ తన క్యాబిన్లోకి వెళ్తాడు. అది ఒక బ్యాగ్ తీసుకొచ్చి టేబుల్పై పెడతాడు. దాన్ని రమ్మని చెప్పు అని గగన్ అంటాడు. దేని సార్ అని ఆది అంటాడు. ఏంటి అది, నేను దాన్ని అంటే నువ్వు కూడా దాన్ని అని మాట్లాడతావా అని గగన్ కోపడతాడు. అయ్యో సారీ సార్, ఏంటో చెప్పండి సార్ అని అడుగుతూ ఉంటే భూమిని రమ్మని చెప్పు అని గగన్ అంటాడు. అలాగే సార్ అని ఆది భూమి దగ్గరికి వెళ్ళి సార్ పిలుస్తున్నారు వెళ్ళండి మేడం అని చెప్తూ ఉంటాడు. నేరుగా భూమి గగన్ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు మీకు సంతోషమా, మీకోసం నేను దత్తత కూడా ఆపేసుకొని వచ్చేసాను అని చెప్తూ ఉంటుంది. గగన్ షాక్ అయి చూస్తూ ఉంటాడు. అదే జాబ్ కోసం నేను దత్తత ఆపేసుకొని వచ్చాను అని భూమి అంటుంది. ఇక గగన్ చూడు 3 థింగ్స్, 1 నువ్వు సార్ అని పిలవడం మర్చిపోయావు అని అంటూ ఉంటే సారీ సార్ అని భూమి అంటుంది. సంతోషం అన్న హ్యాపీ అన్న ఒకటే, ఈ రెండింటిని పక్క పక్కనే చేర్చి మాట్లాడితే చదువురాని ముద్దు అనుకుంటారు. నువ్వు నా పిఏ కాబట్టే కాస్త డీసెంట్గా మాట్లాడేది నేర్చుకో అని గగన్ అంటాడు. అంతోటి ఇంగ్లీష్ వస్తే మీతోటి చివాట్లు ఎందుకు తింటాను సార్ అని భూమి చెప్తుంది. 3వది, నువ్వు నా క్యాబిన్లోకి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేసి పర్మిషన్ తీసుకొని రావాలి అని గగన్ అంటాడు. వెళ్ళేటప్పుడు కూడా మీ పర్మిషన్ తీసుకొనవాలి సార్ అని అడుగుతూ ఉంటుంది భూమి. ఏంటి వెటకారమా అని గగన్ అడుగుతాడు. లేదు సార్, తెలియకే అడుగుతున్నాను అని భూమి చెప్తుంది. వచ్చేటప్పుడు మాత్రం పర్మిషన్ తీసుకుంటే చాలు అని గగన్ అంటాడు. ఇక అసలు విషయానికి వస్తే అని గగన్ చెప్తూ ఉంటాడు. 4వది కూడా ఉందా సార్, సరే సార్ చెప్పండి అని భూమి అడుగుతుంది. ఇలా ఆఫీస్కి వచ్చేటప్పుడు పల్లెటూరు బయటలా కాకుండా కార్పొరేట్ ఆఫీస్లో ఎలా పనిచేస్తారో అలా డ్రెస్అప్ చేసుకొని రమ్మని నేను నీకు నీ ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పాను కదా, ఏంటి నీ ఫ్రెండ్ నీతో చెప్పలేదా అని గగన్ అడుగుతుంటాడు. చెప్పింది, కానీ నా దగ్గర అలాంటి డ్రెస్సులు లేవు, ఏం చేసేది అని భూమి అడుగుతుంది. నీ దగ్గర నుంచి ఇలాంటి రిప్లై వస్తుందని నాకు ముందే తెలుసు, అందుకే నీ కోసం డ్రెస్ షాపింగ్ చేసి తీసుకొచ్చాను అని ఆది పెట్టి వెళ్ళిన ఆ బ్యాగ్ని చూపిస్తూ ఉంటారు. ఏంటి, నా కోసం డ్రెస్ని షాపింగ్ చేసి తీసుకొచ్చారా అని భూమి అయితే చాలా సంతోషపడుతూ అడుగుతూ ఉంటుంది. నీకు ఏం కావాలో ఆ డ్రెస్ మాత్రమే తీసుకొచ్చాను, షాపింగ్ చేయలేదు అని గగన్ అంటాడు. తీసుకో, ఆ బ్యాగ్లో ఉంది తీసుకో అని చెప్తూ ఉంటే భూమి ఆ డ్రెస్ని చూస్తుంది. ఏంటి ఇలాంటి డ్రెస్ వేసుకోవాలా, షర్ట్ అయితే బాగానే ఉంది కానీ ఈ స్కర్టు అని చెప్తూ ఉంటుంది. చూడు, నువ్వు నా పిఏవి, ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఒక ఇంపార్టెంట్ మీటింగ్కి అటెండ్ అవ్వాలి. నువ్వు ఈ అవతారంలో వచ్చావే అనుకో, నువ్వు నా ఇంటి పని మనిషి అనుకుంటారు కానీ నా పిఏ అని ఎవరు అనుకోరు అని గగన్ అంటాడు. తప్పదా అని భూమి అడుగుతుంది. తప్పదు, వెళ్ళి డ్రెస్అప్ వేయరా అని గగన్ అంటాడు. ఇక భూమి డ్రెస్ తీసుకొని వెళ్తుంది. ఏమండి, మీరు ఫోన్ చేస్తే ఏమీ తీయట్లేదు, ఆఫీస్లో ఏమో లేరంట, రండి నేను మీకోసం ఎదురు చూస్తూ ఫోన్ చేయలేదు అని మీరా అంటుంది. అయ్యో నాకు ఆకలిగా లేదు, నువ్వు తినేసాయి అని కృష్ణప్రసాద్ చెప్తాడు. మీకు ఆకలిగా లేదంటే మీరు ఆ ఇంటికి వెళ్ళి తినేసి వచ్చారా అని మీరా అడుగుతూ ఉంటుంది. అబ్బే లేదు, ఇప్పుడు నేను అన్నం తినాలి అంతే కదా అని కృష్ణప్రసాద్ వడ్డించమని అంటాడు. అత్తయ్య, బిందు మీరు కూడా రండి తిందురు అని మీరా పిలుస్తూ ఉంటుంది. చాలు మీరా, ఏంటి ఇంత పెట్టేస్తున్నావు అని మెల్లగా కృష్ణప్రసాద్ తింటూ ఉంటాడు. ఏంటండి, మీరు ఆ ఇంటికి వెళ్ళి తినేసి వచ్చారు కదా, అందుకే ఇంత నిదానంగా తింటున్నారు, చాలు చాలు అంటున్నారు అని మీరా అడుగుతుంటే, లేదు ఇప్పుడు నేను స్పీడ్గా తినాలి అంతే కదా అని కృష్ణప్రసాద్ చాలా స్పీడ్గా తింటూ ఉంటాడు. అప్పుడే చరణ్ అక్కడికి వస్తాడు. అమ్మ అన్నం పెట్టు అని అడుగుతూ ఉంటే, అదేంటి నువ్వు ఇందు వాళ్ళ ఇంట్లో తినొస్తావు అనుకున్నానే, నీకు నేను భోజనం చేయలేదే అని మీరా చెప్తుంది. అదేంటమ్మా, ఇందుకు ఇవ్వాల్సిన కట్నం డబ్బులు 1 వారం రోజుల్లో అపూర్వ అత్తయ్య చేత ఇప్పిస్తానని చెప్పి గడువు తీసుకొని మరీ వచ్చాను, మళ్ళీ వాళ్ళ ఇంట్లో భోంచేయడం కూడానా, అది వారం రోజుల్లో సమయం ఇవ్వడానికే వాళ్ళు చాలా పెద్ద సీన్ చేశారు అని చరణ్ అంటాడు.
అయితే మీరా, నువ్వు అపూర్వ గారితో కొంచెం గట్టిగా మాట్లాడాలి. ఇవ్వాల్సిన కట్నం డబ్బుల్ని నువ్వే ఏదో ఒక విధంగా చేసి ఇందుకి ఇచ్చేలా చూడు అని కృష్ణప్రసాద్ అంటాడు. అప్పుడే అటుగా వెళ్తూ, ఏంటి గట్టిగా మాట్లాడుకుంటున్నారు, అయినా తినేటప్పుడు మాట్లాడకూడదని మీకు ఎన్నిసార్లు చెప్పాను అని అపూర్వ కోప్పడుతూ ఉంటుంది. అదే వదిన, ఇందుకు ఇవ్వాల్సిన కట్నం డబ్బుల గురించి మాట్లాడుకుంటున్నాం అని మీరా అంటుంది. కట్నం డబ్బులా? ఏ కట్నం డబ్బులు అని అపూర్వ అడుగుతుంది. అదేంటి వదిన, ఇందు కట్నం డబ్బులు వదిన అని మీరా బాధపడుతూ ఉంటే, అబ్బే నువ్వు ఏడ్చకు, నాకు ఏడుపులు గగ్గోలు అంటే చాలా అసహ్యం. ఓ ఆహా, కట్నం డబ్బుల గురించా? అయినా ఈ కాలంలో పెళ్ళైన కొన్ని రోజులకే మొగుడిని కొంగున కట్టేసుకుని అమ్మ నాన్నలను కూడా మొగుడు చేత ఇంట్లో నుంచి బయటకి ఎంటేస్తున్నారు. అయినా ఎన్నో మాటలు ఇస్తాము, అంత మాత్రాన కట్నం డబ్బులు ఇచ్చేస్తామా ఏంటి? అన్ని మాటలు నిలబెట్టుకుంటామా ఏంటి? మీరు ఇందుని కొంచెం మోటివేట్ చేయండి అని అపూర్వ చెప్తుంది. ఏం మాట్లాడుతున్నారు అపూర్వ గారు? హిందుస్థాన్లో మీ కూతురు నక్షత్రం ఉంటే మీరు ఇలాగే చెప్తారా అని కృష్ణప్రసాద్ అంటాడు. ఏంటి కేపి, నీకు నోరు బాగా లేస్తుంది? అయినా ఇప్పటికే మీరందరూ మా ఇంటి మీద పడి తింటున్నారు. నక్షత్రం ఎవరనుకుంటున్నారు? ఈ ఇంటి యువరాని. మాకు మీకు తేడా లేదా? మీరు మాపై పడి తింటున్నారు. ఇప్పటికే మీరు తింటున్నది ఎక్కువ అనుకుంటే మళ్ళీ మీకు కట్నం డబ్బులు ఇవ్వడం కూడానా? మాకు మీకు పోలిక పెట్టడం అస్సలు కరెక్ట్ కాదు కేపి, కరెక్ట్ కాదు అని అపూర్వ ఇక కోప్పడుతుంది. అత్తయ్య, వారం రోజుల్లో నువ్వు ఇస్తానన్న కట్నం డబ్బులు ఇస్తానని గడువు తీసుకొచ్చాను అని చరణ్ అంటాడు. ఏంట్రా చెర్రి, ఇంత చెప్పినా నీకు అర్థం కావటం లేదా? సరే, ఆ వారం రోజుల లోపల నువ్వే డబ్బులు సంపాదించి కట్టిన డబ్బులు ఇచ్చేసుకో అని అపూర్వ అక్కడి నుంచే వెళ్ళిపోతుంది. ఇంత బతికి ఏంట్రా ఇది, అసలు చచ్చిపోవాలనిపిస్తుంది అని అమ్మ బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక మీరా కూడా బాధపడుతూ ఉంటుంది. ఇన్నేళ్ళు మీ వదినంత గొప్ప తెలియదని ఫీల్ అవుతూ ఉంటావు కదా, నీ నమ్మకం ఇప్పుడు కొట్టుకుపోతుంది అని కృష్ణప్రసాద్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక భూమి ఆ డ్రెస్ వేసుకొని హై హీల్స్తో నడవలేక ఇబ్బంది పడుతూ అవస్థలు పడుతూ మెల్లగా గగన్ గదిలోకి వస్తూ ఉంటుంది. అప్పుడే గగన్ ఇక భూమిని చూసి కళ్ళు తిప్పుకోలేనంతగా తదేకంగా చూస్తూ ఉండిపోతాడు. డోర్ ఓపెన్ చేసి భూమి అడుగు లోపలికి పడుతూ ఇక కింద పడిపోతూ ఉంటుంది. గగన్ వెంటనే పరిగెత్తుకుని వచ్చి గగన్ భూమిని పట్టుకుంటాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. కాసేపటికి ఇద్దరికి తేరుకుంటారు. ఇక ఇలాంటి నువ్వెప్పుడు వేసుకొని నడవలేదు కదా, మొదట్లో నడవటానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కాసేపు అటు ఇటు నడువు, అలవాటైపోతుంది, ప్రాక్టీస్ అవుతుంది అని గగన్ అంటాడు. ఇక భూమి నడవటానికి ట్రై చేస్తూ కింద పడిపోతూ ఉంటుంది. భయమేస్తుంది అని భూమి అంటుంది. ఇక గగన్ తన చేతిని ముందు పెడతాడు. భూమి తన చేతిని గగన్ చేతిలో పెడుతుంది. గగన్ దగ్గరుండి మరి భూమిని నడిపిస్తూ ఉంటాడు. ఇద్దరు ఒకరినొకరు చూస్తూ అడుగులో అడుగు వేస్తూ ఉంటారు. ఇక భూమికి ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాడు.